జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికీ నచ్చే మీరు మెచ్చేటటువంటి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది తాలిబాన్లు ప్రస్తుతం ఈ ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలిస్తున్న సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే అయితే తాలిబాన్లను ఉపయోగించుకొని ఈ చాబహార్ పోర్టును దెబ్బకొట్టాలనేది చైనా మరియు పాకిస్తాన్ల యొక్క వ్యూహం భారత్ నిర్వహిస్తున్నటువంటి ఈ చాబహార్ పోర్టును ఎలాగైనా సరే ఆపేయాలనేది ఈ చైనా పాకిస్తాన్ల యొక్క లక్ష్యం అన్నమాట అసలు ఈ చాబహార్ పోర్టు ఏమిటో ముందు తెలుసుకుందాం ఓకేనా ఈ చాబహార్ పోర్టు ఇరాన్లో ఉన్నది మధ్య ఆసియా దేశాలైనటువంటి ఈ కజకిస్తాను కిర్గిస్తాను తజికిస్తాను ఈ తుర్క్మెనిస్తాను మరియు ఉజ్బెకిస్తాను అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఈ ల్యాండ్ లాక్డ్ దేశాలన్నమాట ఈ దేశాలకు మనం ఎగుమతులు దిగుమతులు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం పైగా ఒక రూట్ అనేది లేదు దీంతో భారత్ ఈ మధ్య ఈ ఆసియా దేశాలకు అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లకు ఎగుమతులు దిగుమతులు చేయడం కోసం ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్టును అభివృద్ధి చేసింది అదేవిధంగా చాబహార్ పోర్టు నుండి ఈ మధ్య ఆసియా దేశాలకు ఆఫ్ఘనిస్తాన్లకు మన దేశం ఈ రైలు మార్గాన్ని అయితే నిర్మిస్తుంది తద్వారా ఈ చాబహార్ పోర్టు ద్వారా ఈ కజకిస్తాను ఈ కిర్గిస్తాను తజికిస్తాను ఈ తుర్క్మెనిస్తాను మరియు ఈ ఉజ్బెకిస్తాన్ దేశాలకు అదేవిధంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు ఎగుమతులు దిగుమతులను భారత్ నిర్వహించాలనేది మన దేశం యొక్క ఆలోచన అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో 50 లక్షల కోట్ల విలువైన ఖనిజాలు ఉన్నాయి ఎంత 50 లక్షల కోట్ల విలువైన ఖనిజాలు ఈ ఖనిజాలను వెలికి తీసే బాధ్యతను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో మన భారతదేశానికి అప్పగించారు ప్రస్తుతం ఈ చర్చలు వచ్చేసి తుది దశలో ఉన్నాయి ఇవి పూర్తయితే కనుక ఇక మన భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్లకు మధ్యన గట్టి బంధం అయితే ఏర్పడనున్నది అయితే ఈ ఖనిజ సంపద మీద ఈ చైనా మరియు ఈ పాకిస్తాన్ కన్నుబడింది ఇక ఎలాగైనా సరే మన భారత్ నిర్మిస్తున్నటువంటి ఈ రైల్వే మార్గాన్ని నిలిపేసేందుకు పాకిస్తాన్ మరియు చైనాలు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పైన ఒత్తిడి తీసుకురాసాగినారు ఒకవేళ ఈ ఆఫ్ఘాన్ తాలిబాన్లు కనుక ఈ రైల్వే మార్గాన్ని అడ్డగించినట్టయితే ఆఫ్ఘనిస్తాన్కు పెద్ద ఎత్తున రుణాలు అంటే ఈ అప్పు ఇస్తామని అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కు అన్ని రకాలుగా సాయం చేస్తామని చెప్పేసి ఈ రెండు దేశాలు నమ్మబలికినాయి యాక్చువల్గా అయితే ఈ పాకిస్తాన్కి అంత సీన్ లేదు వాళ్ళకే తిండి లేక అడక తింటారు వాళ్ళు కానీ చైనా ఒకటి ఉన్నది కదా భారత్ను దెబ్బ కొట్టాలంటే ఏంది మన దేశం చుట్టూ ఉండే దేశాల్లో అన్నింటిని కూడా తన చేతుల్లో ఉంచుకోవాలా అందుకనేసే ఈ పాకిస్తాన్ తన చేతుల్లో పెట్టుకుంది అదేవిధంగా ఇప్పుడు ఇట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది కానీ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ నిన్న తాలిబాన్లో మాట్లాడతా ఒక కీలక ప్రకటన ఒకటి చేశారు ఈ సందర్భంగా తాలిబాన్లో మాట్లాడతా మేము భారతదేశాన్ని విశ్వసిస్తున్నాం మేము భారతదేశాన్ని నమ్ముతున్నాం భారత్ నిర్మిస్తున్నటువంటి చాబహార్ పోర్టు కారిడార్కు పూర్తి మద్దతునైతే మేము తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చాబహార్ పోర్టు కారిడార్ను మేము అడ్డుకునే పరిస్థితే లేదు మా దేశం మీద నుంచి భారత్ నిర్మిస్తున్నటువంటి ఈ చాబహార్ పోర్టును అడ్డుకునే కుట్రలను కూడా మేము సాగనేము భారత్ మాకు అత్యంత నమ్మదగిన దేశం ఆ దేశంతో సత్సంబంధాల కోసం మేము చర్యలు అయితే చేపడతాము అది ఆ విశ్వాసం అంటేనా వీళ్ళ బతుకులు వీళ్ళు ఉన్నారో ఇటు పాకిస్తాన్ వాళ్ళు కానీ అట బొంగులో దేశం వాళ్ళు కానీ ఎందుకు వీళ్ళ బతుకు ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు తిండి లేని పరిస్థితుల్లో భారతదేశమే లక్షల టన్నుల గోధుమలను అందించి మా ప్రజలను ఆదుకునింది కాబట్టి ఇక్కడ భారత్ నిర్మించే ఎటువంటి నిర్మాణాలనైనా కూడా మేము యాక్సెప్ట్ చేసి తీరుతామంట ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తాలిబాన్లో ఒక సంచలనమైనటువంటి ఒక ప్రకటన చేయడం విశేషం దీంతో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అటు చైనాకు ఇటు ఈ పాకిస్తాన్కు పెద్ద ఏవల కాకి గద కరెంట్ షాక్ ఇచ్చినట్టు అయిపోయింది దీంతో చైనా పాకిస్తాన్లు ఆఫ్ఘనిస్తాన్లోని ఖనిజాలపైన పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా విషమన్నట్టే ఆవిరైపోయినాయి అది మ్యాటరు ఎట్టున్నదా చూడండి మన దేశానికి వ్యతిరేకంగా ఈ చైనా మరియు పాకిస్తాన్లు ఎన్ని కుట్రలు పన్నుతున్నాయో ఒకసారి ఆలోచించండి మిత్రులారా కానీ చాలామంది మన దేశంలో ఉంటానే ఈ పాకిస్తాన్కు ఈ గుంటనక్క ఏది జిత్తులు మారి చైనాకు వంతమాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనం కనుక ఇవన్నీ తెలుసుకోకపోతే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి మన శత్రు దేశాలే మన మిత్ర దేశాలే అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ఇంతకు ఎట్లా న్యూస్ సూపర్గా ఉన్నది ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్